ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో యా, సడన్గా మేమందరం కలిసి రింకు బర్త్డే స్పెషల్గా వేర్ వీఆర్ గోయింగ్, యా శ్రీశైలం అనుకుంటున్నాం అనమాట. సో అందరం అయితే రెడీ అయిపోయినాం, అన్నీ ప్యాక్ కూడా చేసుకుంటున్నాం. నేను వెళ్తానో వెళ్ళను అని చెప్పి ఒక డైలమాలో ఉండే, అందుకని చెప్పి ఐ డిడ్ నాట్ స్టార్ట్ ద బ్లాగ్ బిఫోర్, అందుకని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఫైనల్గా ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. సో మా శ్రీశైలం ట్రిప్ ఎట్లా జరుగుతుందో అంతా మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫర్ ఎవ్రీథింగ్. గైస్, మేమైతే ఫస్ట్ షాప్కి వెళ్ళి ఏమైనా స్నాక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాం. నేను ప్రిన్స్ ఫుల్ ఆకలి అవుతుంది. మేము మా ప్రయాణం స్టార్ట్ చేయకముందే మాకు ఆకలి అవ్వడం అయితే స్టార్ట్ అయింది. అందుకని చెప్పి ఏమైనా కొనుక్కొని స్టార్ట్ అవుతాము. సో బబ్లు యాక్చువల్గా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాడు. మమ్మల్ని ఇక్కడ నుంచి వాడు ఉండే ప్లేస్ దగ్గర దాకా క్యాబ్లో రమ్మని చెప్పిండు. సో ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ వచ్చేవారికి స్నాక్స్ కొనుక్కొని రెడీ అయిపోవాలి. ఓకే, we brought some snacks like chips, kurkure and also hey మన క్యాబ్ వచ్చేసింది. ఇదే అనుకుంటా క్యాబ్. సో వెయిటింగ్ ఫర్ అస్. సో వెళ్ళి టకటక ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం గైస్. మన ప్రయాణం స్టార్ట్ అవబోతుంది. లెట్స్ సీ హౌ ఎన్ని థింగ్స్ అయితే చూద్దాం. ఇంకా మేమైతే క్యాబ్ ఎక్కగానే ఫస్ట్ తినడం స్టార్ట్ చేసినాం గైస్. ఫుల్ ఆకలి అవుతున్నాయి నాకు, ప్రిన్స్కి. రింకు కూడా ఉండే, రింకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. ఇంట్లో నుంచే మేము ఆకలి ఆకలి అని చెప్పి అట్లా స్టార్ట్ అయినాము. ఇంకా వెళ్తూ ఉంటే నాకైతే మా హస్బెండ్ కాల్ చేసినాడు. ఏంది ఎక్కడి వరకు వెళ్ళినారు, స్టార్ట్ అయినారా లేదా అని చెప్పి. మేము ఎప్పుడో 3 o'clock స్టార్ట్ అయిదాం అనుకున్నాము, బట్ 6:30 దాటింది మేము స్టార్ట్ అయ్యే వరకు. సో ఇప్పుడు చెప్పాం కదా బబ్లు ఉండే ప్లేస్కి అయితే క్యాబ్లో వెళ్ళాలని చెప్పి మేము క్యాబ్లో బబ్లు ఉండే ప్లేస్కి అయితే వెళ్ళినాము. ఫైనల్గా అక్కడికి బబ్లు అయితే వచ్చేసినాడు. బబ్లు అందులో సామాను ఉన్నాయి, వెళ్ళి తీసుకొని రా డిక్కీలో. దండం తర్వాత పెట్టు. సో గైస్, మనమైతే ఫైనల్గా బబ్లు దగ్గరకు వచ్చేసినాము. సామాన్ అంతా ప్రిన్స్ తీసుకున్నాం. ఇకన్సీ ప్రిన్స్ క్యాచింగ్ సంచులు అంటాం మేము. డిక్కి సో ఇది నో పార్కింగ్ ఏరియా అని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ అయితే వచ్చి మాకు చలాన్ ఇద్దామని చెప్పి ఫోటో తీసిండు. తర్వాత మళ్ళీ మేము ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కించుకోవడానికి వచ్చినాను ఇక్కడికి అని చెప్పేసరికి తమ్ముడు సరే జల్దీ వెళ్ళిపోండి అని చెప్పేసి చలాన్ అయితే క్యాన్సిల్ చేసిండు. ఇంకా ఫైనల్గా మేమైతే అక్కడ నుంచి మా ప్రయాణం స్టార్ట్ చేసి ఇట్లయితే ఎంజాయ్ చేసినాం. ఎగ్జాస్టెడ్ ఓన్లీ ఫర్ ½ an hour ఆఫ్ జర్నీ. తల పట్టుకొని కింద మీద అవుతుంది ప్రాణం. సో గైజ్, మేమైతే ఇప్పుడు ఒక షాప్ దగ్గర ఆపినాం. సో దట్ మనకు కొన్ని షాంపూస్ అండ్ ఆల్సో ఏం కావాలి, సోప్స్ రేపు మార్నింగ్ స్నానం చేయడానికి కావాలి. సో అవి తీసుకున్నామని చెప్పి అయితే ఇది ఇబ్రహీంపట్నంలో అయితే ఆగినాము. సో ఇక్కడ మా దయ్యం లాంటి పప్పి అయితే షాప్కి వెళ్తుంది. వాళ్ళు చూసి దడుచుకోగల జుట్టు అంతా కోసుకొని వెళ్తుంది గాయస్. చిక్కు ఉంటాయి మా జుట్లన్నీ. ఇది హోల్సేల్ షాప్ అంట. మనకి కావాల్సిన 1-2 ఐటమ్స్ అట్లా ఇయ్యరంట, బట్ మనం ఎక్కువ తీసుకొని ఏం చేస్తాం. సో ఇవి బట్టల షాప్సే ఉన్నాయి ఇక్కడ, మిగతావి ఇట్లుంది. ఎనీవన్ ఆర్ సీయింగ్ ఫ్రమ్ ఇబ్రహీంపట్నం. మీ ఊరికి వచ్చినాను గాయస్. నాకు ఇది ఫస్ట్ టైం, నేను ఎప్పుడు రాలేదు ఈ ప్లేస్కి. మేబీ వచ్చి ఉంటా, బట్ సమ్ టైమ్స్ ఐ డోంట్ ఈవెన్ నో ద ప్లేసెస్. నేను ఎక్కడికి వెళ్తానో ఆ ఊర్లో కూడా తెలియదు, కానీ వెళ్తాం ర్యాండమ్గా. అంటే ఈ ఏరియాకి వస్తేనే ఈ ఏరియా పేరు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తాం కాబట్టి శ్రీశైలమే గుర్తుంటుంది, కానీ ఈ ఇబ్రహీంపట్నం దాటి వెళ్ళినామని అయితే గుర్తుండదు కదా. సో నాకు అట్లా తెలియదు అనమాట ప్లేసెస్. వేరే షాప్స్కి అయితే వెళ్తున్నాం, వెళ్ళి అక్కడ తీసుకొని మళ్ళీ వెళ్ళి గో బ్యాక్. నేను అందుకే మంచి జాకెట్ కూడా వేసుకున్నాను గైస్. బందోబస్తు ప్లాన్, మైక్ చాలా బందోబస్తుగా ప్లాన్ చేసినట్టుగా నేను ఇట్లా చేసుకున్నాను. మా మమ్మీ వాళ్ళ కోసం బజ్జీలు ఏమైనా ఉన్నాయి కాబట్టి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం గైస్. ఒక ప్లేట్ మిర్చి, ఒక ప్లేట్ పునుగులు ఇవ్వరా? అవును, దెన్ ఆస్క్ గో గైజ్. ఇప్పుడు డిన్నర్ టైం కదా, సో మమ్మీని అడిగేసి తీసుకుందాం అని చెప్పి మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం. ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాను గైజ్. నేను తీసుకొని కార్ దగ్గరికి వెళ్తున్నా. మిగతా సామాన్ వాళ్ళు ఎత్తుకొని వస్తారు, మనం వెళ్ళి కార్లో సుఖంగా కూర్చున్నాం. ఏమంటారు? డిన్నర్ టైం అవుతుంది కదా ఎట్లాగో. సో ఎందుకు పునుగులు ఇంకా బజ్జీలు అని చెప్పేసి మమ్మీ వద్దని చెప్పింది. అవి తింటే మళ్ళీ అన్నం సరిగ్గా తినమని చెప్పి చిన్న స్నాక్స్ ఏమైనా ఇష్టం ఉంటే కొనుక్కోండి అని చెప్పింది.
కార్డ్స్ ఉంటే మీ కేర్ఫుల్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ నాకు ఇప్పుడు తెలిసిన థింగ్ ఏంటంటే అది మనం ఎప్పుడైతే గ్యాస్ ఫిల్ చేస్తామో అప్పుడు కార్లో ఎవ్వరు కూర్చోదంట. బికాజ్ అది పేరే ఛాన్సెస్ ఉంటాయి అంట. అప్పట్లో చాలా అవుతున్నాయి అంటే ఇప్పుడు చాలా రేర్ కేసెస్. ఈవెన్ దో అట్లాంటి కార్డ్స్ ఉంటే మనం ఫిల్ చేసి బయటికి వచ్చేసేయాలి. సో దట్ అది ఫిల్ అయిపోతుంది. దట్స్ ఇట్ గైస్. సో గైస్ సంథింగ్ లైక్ నాటుకోడి పులావ్ ఇక్కడ ఉంది. నాటుకోడి పులావ్ అనే దగ్గర అయితే ఆగినాం మేము. సో ఇక్కడ విల్ హ్యావ్ సమ్ డిన్నర్. సో తినేసి ఇంకా కారుకి పడుకోవడమే నాకు తెలుసు. మ్యాక్సిమం మనం ఇంకొక హాఫ్ వే వెళ్ళాలనుకుంటాం. కనీసం హాఫ్ వే కూడా మేము వచ్చినామో రాలేదో కూడా నాకు తెలీదు. గండి మైసమ్మ టెంపుల్ ఏదైతే ఉంటారో అది దాటినాము. సో గైజ్ నేను ఇప్పుడే పెరుగన్నం తీసినాను. రైస్ కర్డ్ రైస్ ఫర్ 100 రూపీస్. సో గైజ్ నాటుకోడి దగ్గర ఏమైందంటే కొంచెం సీటింగ్ కూడా అంత నీట్గా అనిపించలేదు మాకు. అందుకని చెప్పి మేము మళ్ళీ వేరే రెస్టారెంట్కి వెళ్దామని ఇక్కడ తప్పించుకున్నాము. సమ్ కైండ్ ఆఫ్ స్మెల్ కూడా వస్తుంది గైస్. అంత నీట్గా లేదు. బయట నుంచి లుక్ చూడండి చాలా బాగుంది. బట్ లోపలికి వచ్చేసరికి అంత నీట్గా లేదు. ఫుడ్ కూడా అంత బాగుంటుంది అని అనిపిస్తలేదు. వీ క్యాన్ జడ్జ్ బై చూద్దాం. నెక్స్ట్ ఏదైనా హోటల్ దగ్గర ఆగి హ్యావ్ ఆర్ డిన్నర్. అంటే ఒక 200 మీటర్స్ అవేలో మనకి ఫుడ్ అండ్ రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది. ముందు మనం యాజ్ యూజువల్ లోపలికి వెళ్ళి మనకి నచ్చితే అంబియన్స్ అప్పుడు కూర్చొని తిందామని మా బబ్లు ఇంకా పప్పు అయితే నచ్చింది. మేము ఒకసారి వచ్చినాం కాదు, అప్పుడు మున్నాక లేకుండే. నేను శ్రీశైలం నాకు తెలిసి ఆఫ్టర్ మెనీ సో లాంగ్ ఇయర్స్ నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఐ వాజ్ ఇన్ 6th or 7th స్టాండర్డ్ ఉన్నప్పుడు వెళ్ళినాను నేను శ్రీశైలం. ఇక్కడ ఏమంతా తెలీదు గైస్. నేను 6th. దిస్ ఇస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ యాజ్ వెల్. అంబియన్స్ ఇస్ బ్యూటిఫుల్. కూడా ప్లేస్ గురించి ఆలోచిస్తున్నాను గైస్. లోపల ఫుల్ ఏసీ ఉంది. సో వి కేమ్ హియర్. చికెన్ దమ్ బిర్యానీ, జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్, ఇవన్నీ చికెన్. మటన్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, పన్నీర్ ఉంది వెజ్లో అయితే. ఇగో ఫస్ట్ పన్నీర్ కర్రీ టైం పడుతుంది రోటీస్కి. కర్రీస్కి టైం పడుతుంది. మరి పప్పుకి వెజ్ ఉందా? ఉంది పన్నీర్. మరి రోటీస్ చెప్పాలా? అన్నిటికీ 15 minutes అంట. వీ డోంట్ వాంట్ టు వేస్ట్. అన్నిటికీ 15 minutes. బిర్యానీ గుడ్. రోటీస్ ఏం తీసుకోవాలి? తందూరియా, బటర్ నాన్? బటర్ నాన్. 4 బటర్ నాన్ 4 3 4 5 6 4 తెమ్మను. 4లో ఫుడ్ ల్యాండ్కి అయితే వచ్చినాము. బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము అండ్ పప్పి వెజ్ కాబట్టి జీరా రైస్ ఆర్డర్ చేసుకుంది. ఫుడ్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాము. కూర్చో పెడుతున్నారు చూడండి. వీడికి డ్రైవింగ్ నుంచి బ్రేక్ దొరికిందో లేదో ఫోన్ మాట్లాడుతున్నాడు ఇక. సో వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. మమ్మీ వాళ్ళని చూస్తుంది, ఎంటర్టైన్ అయింది. అండ్ ప్రిన్సీ కూడా. ఫుడ్ వచ్చేంతవరకు లెట్స్ వెయిట్. అండ్ ఫుడ్ ఎట్లుందో కూడా చెప్పేస్తాను గైస్, వెయిట్ చేయండి. ఫస్ట్ పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్ రోటీస్ అనుకున్నాము. బట్ లేటర్ ఆన్ మాకు అవి వద్దు, మళ్ళీ డైజెస్ట్ అవ్వవు అని చెప్పి భయం అయిందనమాట. ఆయిలీ ఫుడ్ కదా, ఎక్కువ తింటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో, మనకి స్లీప్ అవర్స్ కూడా ఎక్కువ లేదు అని చెప్పి మేము బిర్యానీకి షిఫ్ట్ అయిపోయినాము. ఏంటి టెంపుల్కి వెళ్తూ నాన్ వెజ్ తింటున్నారు అనుకోవచ్చు. మేము రేపు వెళ్ళేది అండ్ ఇప్పుడు కూడా మేము వెళ్ళి శ్రీశైలంలో స్టే చేయము. అది ఏదైతే చెక్ పోస్ట్ ఉంటుంది కదా, దానికంటే బయటనే మేము ఒక లాడ్జ్లో స్టే చేయబోతున్నాము. సో దట్స్ ద థింగ్. అందుకని చెప్పి మేము నాన్ వెజ్ తింటున్నాం గైస్. ఎప్పుడు నిద్ర రాదు. లెట్స్ ఆస్క్ ప్రిన్సీ, నీకు ఎప్పుడు నిద్ర రాదు? సమ్ టైమ్స్ కాదు, ఎప్పుడు వస్తుంది దానికి కారికంగానే. కానీ ఇప్పుడు ఇంకా గ్యాప్ ఇచ్చిన పండుకోకుండా నేను సతాయిస్తున్నాను. స్టార్టర్స్ గైస్, లుక్ అట్ హిమ్ అండ్ చాలా బాగుంది. అంబియన్స్ చాలా బాగుంది యాక్చువల్లీ. చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఒక చెట్టు లాగా చెట్టు వచ్చింది. ఇట్లున్నాయి. సిమిలర్ టు ఒక కెఫే లాగా ఉందనుకోండి. మన హైదరాబాద్లో చిన్న చిన్న బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫేస్ ఎట్లుంటాయో అట్లుంది. ఇక్కడ ప్రైజెస్ కూడా చూద్దాం. ప్రైజెస్ ఎట్లున్నాయి.
ప్రాబ్లం ఏం లేదు, ప్రైజెస్ అట్లా ఉన్నాయి. అది మీకు ఓకే నాట్ ఓకే నాకు తెలియదు కాబట్టి నేను అవి చెప్పలేకపోతున్నాను. ఓకే ఓకే అని చెప్పి ఓకే నాకైతే ఫైన్, నాట్ బ్యాడ్. అంబియన్స్కి ఫుడ్ టేస్ట్ చేస్తే మనం చెప్పచ్చు వర్త్ ఆర్ కాదు. మనం ముచ్చట పెట్టుకునే గ్యాప్లో ఆయన అయితే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇంకా పప్పికి జీరా రైస్ తీసుకొని వచ్చిండు. ఇంకా బిర్యానీ వేస్తుండే అనమాట. టేస్ట్ అయితే నేను చెప్తున్నాను కదా, యా టాప్ నాచ్. ఆ ప్రైస్కి వర్త్, ఆ ప్రైస్ చాలా బాగుండే టేస్ట్. నాకైతే మంచిగా అనిపించింది, మా అందరికి కూడా నచ్చింది, నా ఒక్కదానికే కాదు. ఇంకా జీరా రైస్ విషయానికి వస్తే అది కూడా చాలా బాగుందని చెప్పింది పప్పి. సో ఫ్యామిలీ ప్యాక్లో మేము అందరం తినగా ఇంకా మిగిలింది కూడా, సో వర్త్ అనిపించింది అనమాట. నా దగ్గర ఉంది కార్లో ఆల్రెడీ. లెగ్ పీస్ తింటారు ఎవరైనా? మమ్మీ బిర్యానీ ఎట్లుంది? రింకు పప్పి ఎక్సలెంటా? నువ్వు రా బాబు. ఓపికంటా. ఈజ్ బిర్యానీ అయితే బాగుంది. ఓకే మనం అనుకున్నట్టుగా అంబియన్స్ ఎంత బాగుందో ఫుడ్ కూడా అంతే బాగుంది గైస్. నాకైతే నచ్చింది. ఫ్రెండ్స్ నీకు? బాగుంది బాగుంది. ఫస్ట్ మా మమ్మీ సో మా మమ్మీ క్యాప్చర్ చేయమన్నట్టుగా నేను క్యాప్చర్ చేసినందుకు సిగ్గుపడుతుంది గైస్. ఫైనల్గా మన డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడు కారికి తర్వాత మనం పడుకుంటామా, డాన్సెస్, మా పాటలు పాడతామా అలాంటివి ఏం తెలీదు. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు నాట్ హోమ్. మనం శ్రీశైలంకి వెళ్తున్నాం కదా. నో ఇంతకుముందు ఫుడ్ ల్యాండ్ దగ్గర రింకు వచ్చేసి బయట బ్లాగింగ్ చేస్తుంటే నా చెవులో అన్నాడు కదా, అతను ఎక్కడో చూసినట్టుంది, గుర్తుపట్టినావా అని చెప్తే నేను అసలు గుర్తుపట్టలేదు, నాకు తెలియదురా అని చెప్పినాను. సో యాక్చువల్గా ఆయన సెలబ్రిటీ అంట, ఏదో సీరియల్లో యాక్ట్ చేస్తారంట. మేము కార్ ఎక్కిన తర్వాత రియలైజ్ అయినాము, లైక్ మా మమ్మీ చెప్పారు తను ఒక సెలబ్రిటీ అని చెప్పి. ఫోన్లో చూపిస్తే అరే అవును ఇతన్నే కదా మనం చూసింది అని చెప్పి. ఆ రింకు గుర్తుపట్టినా నేను గుర్తుపట్టలేకపోయినా అని చెప్పేసి కొంచెం ఇదైనా, ఎందుకంటే నార్మల్గా లేడీస్కి తెలుస్తారు కదా సీరియల్ చూస్తారు కాబట్టి. కానీ రింకు అంటుండే అనమాట ఎక్కడనో చూసినాము అని చెప్పి. నేనైతే అసలు లేదురా, నేనైతే ఎక్కడ చూడలేదు అని చెప్తుండే. ఇంకా దాని తర్వాత అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి చెక్ పోస్ట్ దగ్గర గేట్ క్లోజ్ అనమాట. 9 PM వరకే ఎలవ్ చేస్తారంట, దాని తర్వాత క్లోజ్. అందుకని చెప్పి మేము ఆల్రెడీ చెప్పాం కాబట్టి మేము శ్రీశైలంకి దూరంలోనే ఒక 2 hours దూరంలో ఒక లాడ్జ్లో ఉంటున్నాము ఈరోజు నైట్కి అయితే పడుకొని. రేపు మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారంట అక్కడ చెక్ పోస్ట్ గేట్. సో 6కి బయలుదేరదామని చెప్పి ఇప్పుడు మేము ప్రజెంట్ ఇక్కడ ఉండబోతున్నాము. ఇక్కడ నియర్ బై రూమ్స్ చూసినాము, అంతేం బాగాలేవు, నీట్గా కూడా లేవు. బట్ నైట్ ఒకరోజు అడ్జస్ట్ అయిపోదాము అనే ఒక థాట్లో ఈరోజు ఇక్కడ ఉంటున్నాము. అండ్ ఆల్సో రింకు బర్త్డే కూడా కదా, సో 12 o'clockకి కేక్ కట్ చేయాలి. ఆల్మోస్ట్ 11:30 అయింది మేము ఇక్కడికి వచ్చేవరకు. ఇంకా కేక్ కట్ చేపించి జల్దీ పడుకుంటే రేపు మార్నింగ్ జల్దీ లేవచ్చు అనే ప్లాన్ అయితే ఉంది మా ఇద్దరికి. మేము ఈ కేక్ ఎక్కడ తీసుకున్నామంటే, మేము ఆల్రెడీ వస్తుంటే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మళ్ళీ బేకరీస్ అన్నీ ఆఫ్ ఉంటాయి, ప్లస్ మనకు తెలియదు కదా ఎక్కడ ఉంటాయి బేకరీస్ ఏంది అని చెప్పి వెళ్తుంటే, అందుకని చెప్పి అక్కడ ఒక బేకరీ కనిపిస్తే మళ్ళీ కూల్ కేక్ తీసుకుంటే మెల్ట్ అవుతుంది అని చెప్పి మేమే బ్రెడ్ కేక్ తీసుకున్నాము. ఇంకా 12కి కట్ చేపించి అక్కడ వానికి కొంచెం విషెస్ చేసిన తర్వాత ఆ కేక్ మళ్ళీ అందులో వర్కర్స్కి ఇచ్చేసినాం అనమాట. May God bless to you. May God bless to dear Rinku. Happy birthday to you. Guys, ఫైనల్గా మేమైతే రూమ్కి వచ్చేసినాం. ఇంకా పండుకొని రేపు మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్ళాలి. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ టుమారో మార్నింగ్. బాయ్ బాయ్. గాయ్స్ ఫైనల్లీ రూమ్కి వచ్చి పడుకున్నాం. బాయ్. పడుకోవాలి, మార్నింగ్ లేవాలి, ఫాస్ట్గా రెడీ అవ్వాలి. రేపు మార్నింగ్కి మాకు నిద్ర సరిపోతుందో సరిపోదో చూడాలి గైస్. ఓకే దెన్ సీ యూ టుమారో మార్నింగ్. గుడ్ మార్నింగ్ గైస్. సో ఎప్పుడో 6కి లేద్దాం అనుకున్నాం మేము, సారీ 5 or else 4:30కి లేచి 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం మేము. ఇప్పుడు చూడండి ఎంత వ్యూ ఉందో అసలు. నేను లేవగానే నేను ఇంత మంచి బ్యూటిఫుల్ నేచర్ వ్యూకి లేస్తా అని కూడా అనుకోలేదు.
బట్ సాడ్లీ ద టైమ్ ఈజ్ 6:30 పైనే అయ్యింది. మేము లేవడమే 6కి లేచినాము. నేను మమ్మీ లేచినాము, ఇంకెవ్వరు లేవలేదు. సో వాళ్ళందరూ లేచి రెడీ మేము స్టార్ట్ అయ్యే వరకు ఏ టైం అవుతుందో కూడా తెలియదు. లెట్స్ సీ మనకి ఎంత టైం పడుతుంది దర్శనానికి ఏంటి అనేది చూద్దాం గాయస్. సో ఐ షుడ్ గెట్ రెడీ, లేట్ చేయకుండా. మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు రెడీ కావడానికి మన వాళ్ళు. సింపుల్ అండ్ క్విక్గా నేను రెడీ అయినాను. రెడీ ఇన్ ద సెన్స్ ఫేస్ మేకప్ అయిపోయింది. సో వీళ్ళందరి కోసం వెయిటింగ్. మెల్లిమెల్లిగా రెడీ అవుతున్నారు. స్నానం చేయలేదు గైస్ ఇంకా. వీడే బ్లాగ్లో అదర్ స్నానం చేయకుండా ముఖం కడగకుండా ఇట్లనే కనిపిస్తాడు కదా, అట్లా ఉంది ప్రజెంట్ అప్డేట్. ఎలా ఉన్నాను కమెంట్ చేసి చెప్పండి. గుడ్ మార్నింగ్. గైస్ ప్రిన్సీ ఇప్పుడు మార్నింగ్ నేను ఎప్పుడో లేచి నేను ఆల్రెడీ మీకు ఇప్పటి క్లిప్స్ తీసినాను నేను. అండ్ ప్రిన్సీ ఇప్పుడు లేచింది. ఇట్లా మంచిగా వస్తుంది గాయస్. ఎండ కూడా మొత్తం మీద పడుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడే మేము ఉన్న హోటల్లో కింద బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఆయన ఈడ పిన్నిస్గా ఇచ్చి నా చిన్నట్లు దాడుతున్నాం, మర్చిపోయాను. సో స్ట్రైట్ తింటాం గైస్. ప్లీజ్. సో గైస్ ఇది మన కింద ఉన్న హోటల్ గైస్. సో వి ఫైనల్లీ సంపాదించడం దిస్ పిన్నిస్ కమ్స్ ఆన్ సర్వెంట్ ఆంటీ ఇన్ ద హోటల్. ఫైనల్ మున్నగలు పిండి దొరికింది గైస్. Guys, I'm looking very ugly today. అదే ఆనియన్ దోశ ఇవ్వండి నాకు. ఈమెకు ఒకటి ఇడ్లీ, కారం ఇడ్లీ. సో గైస్ నా తిప్పల విత్ దిస్ పిన్నిస్ పెట్టుకోవడానికి రావట్లేదు, నేను పెడతాం. సో గైస్ బ్యాక్గ్రౌండ్లో అప్పుడు సాంగ్స్ ప్లే చేసింది. సాంగ్స్ ఎంటూ వై బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసినాము. అది రాగానే తినాలి గైస్. ఫస్ట్ మమ్మీ వాళ్ళు మమ్మల్ని వెళ్ళి తినమని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు రెడీ అయ్యి వచ్చేవరకు టైం పడుతుంది, మాకు లేట్ అవుతుంది కదా. సో ఆ గ్యాప్లో మమ్మల్ని తినమని చెప్పిండు. మేము కిందికి వెళ్ళి మేమైతే ఆర్డర్ చేసుకున్నాము. బేసిక్గా మాకు ఎప్పుడు బయటికి వెళ్ళినా మేము వెకేషన్స్కి మాకు ఫుడ్ అసలు ప్రాపర్గా దొరకదు. మేము చాలా డిసప్పాయింట్ అవుతాం. బట్ ఈసారి ఏందో తెలియదు, నైట్ డిన్నర్ కూడా చాలా మంచిగా అయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుండేది. వాళ్ళకి పని లేకపోతే టైర్లో గాలి లేదు అని చెప్పి సాకు చెప్పి అట్లా తిరగడానికి వెళ్తున్నారు రింకు ఇంకా బబ్లు. సో వాళ్ళు వచ్చేంత వరకు మా మమ్మీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే మనం టెంపుల్కి చాలా లేట్ అయింది. ఎప్పుడో 6కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళం. ఇట్ ఈస్ 9 o'clock స్టిల్ మేము ఇక్కడ ఉన్నాం. సో విల్ స్టార్ట్ సూన్. మమ్మీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా వీళ్ళు కూడా వచ్చినారు. మేము ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇంక ఇప్పుడు మా శ్రీశైలం జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మంచిగా డివోషనల్ సాంగ్స్ పెట్టుకున్నాము. మాకు మధ్యలో ఇక్కడ డీర్స్ కనిపించినాయి, జింకలు ఎంత బాగున్నాయి అవి. నేను ఫస్ట్ టైం నా రియల్ ఐస్తో చూడడం, ఎప్పుడైనా ఫోన్లో వీడియోస్లో చూస్తుండే కానీ ఎంత బాగుండేనో వాటిని అట్లా చూస్తుండే. అవి కొన్ని భయపడి ఉరుకుతుండే కూడా, 1-2. ఇవి 2 అయితే మంచిగా చూస్తున్నాయి మా అమ్మల్ని. బట్ మా దగ్గర ఏం ఫుడ్ లేకుండే వాటికి పెట్టాలి అని అంటే, అన్ని ప్లాస్టిక్ కవర్స్ అవి ఇవి తింటున్నాయి పాపం. ప్లీజ్ ఎవరైనా వెళ్తే అక్కడ సైడ్ ప్లాస్టిక్ కవర్స్ వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ రెస్ట్రిక్టెడ్ అక్కడ. ఈవెన్ దో మనం తెలియకుండా తీసుకొని వెళ్ళి వేస్తాం కదా, సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వెళ్తుంటే ఫైనల్గా డ్యామ్ అయితే వచ్చేసింది. నేను ఎంతో వెయిట్ చేస్తున్న ప్లేస్ ఇది. అసలు ఎంత బాగుందంటే వ్యూ, నాకైతే రియల్గా చాలా నచ్చింది. గైస్ మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మేము ఫోన్ కార్లోనే పెట్టేసి వెళ్తున్నాము. మా దర్శనం మంచిగా చేసుకొని మొక్కుకొని, మీ గురించి కూడా మొక్కుకొని వచ్చేసిన తర్వాత వి విల్ బ్యాక్ ఇన్ అ వ్లాగ్. బై గైస్. గైస్ దర్శనం అయితే అయిపోయింది, చాలా మంచిగా అయ్యింది. సో అందుకని చెప్పి తెలుసు కదా మీ అందరికీ వీడియో తీయలేకపోయినాము. తినేసి కొంచెం ఇక్కడ బోటింగ్ ఉందేమో అనుకొని వస్తే దెర్ ఇస్ నో బోటింగ్. రోప్వే ఉందంట. నాకు చాలా భయం అవుతుంది రోప్వేకి. మేబీ వెళ్తానో వెళ్ళనో కూడా తెలీదు, చూసుకోకుండా చూద్దాం ఎట్లా ఏం చేస్తాము. రోప్వేకి వెళ్తామా రెల్స్ ఏమి అని చెప్పి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది బ్యాక్. సో దానికి చూడండి మీరు కూడా.
డ్యామ్ దగ్గర దిగినప్పుడు మేము ఆల్మోస్ట్ 20 minutes అక్కడనే ఉండే. మంచిగా అనిపించింది ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ, మా మీద వాటర్ పడుతుంటే చాలా మంచిగా అనిపించింది. వెదర్ మస్తుండే అనమాట. పిక్చర్స్ దిగినాము ఎక్కువ, అందుకని చెప్పి వీడియోస్ ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేదు అక్కడ. సో దట్ ఐ కుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. కానీ టాప్ నాచ్ వ్యూ అంటే అదే. ఇంకా దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఈ రోప్ వే వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నాము. కొంచెం భయంతో అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే మా అందరికీ. సో వెళ్దామని చెప్పి ఫైనల్గా మేము అందరం ఫిక్స్ అయినాం. మా మమ్మీని కూడా చాలా ఒప్పించినాం అనమాట. మా మమ్మీ రాదు ఇట్లాంటి వాటికి, ఒప్పించుకున్నాం మేము. సో గాయ్స్ మనం రోప్ వేకి అయితే వెళ్తున్నాము. సామ్ల కూడా ధైర్యం చేసి వస్తుంది గాయ్స్. అందరం కలిసి ఇప్పుడు రోప్ వెళ్తున్నాం. మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తుండే అనమాట. లోపలికి వెళ్తుంటేనే మా అందరికీ భయం అవుతుంది. మేము ఎంత భయపడ్డామో తర్వాత చెప్తాము మేము రివ్యూ ఎట్లా ఉండే అని చెప్పేసి. ఇంకా వెళ్ళి వెయిట్ చేస్తుంటే ఒక వే డౌన్ వెళ్తుంటే ఇంకొకటి పైకి వస్తుందంట. సో ఆల్రెడీ అది ఫిల్ అప్ అయిపోయింది. సో వీళ్ళందరికీ మేమైతే వేలో సాహసం చేసి కొంచెం భయం అవుతుంది. చూడాలి ఎట్లా అవుతుందో. సో గైస్ స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ లైక్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా భయం అవుతుంది. హ్యాపీ బర్త్డే రింకో. సరే మంచిగా అట్లే ఇట్స్ వెరీ నార్మల్. Happy birthday to you. Guys, look at the view. Wow. Happy birthday. That's very amazing view. Snap తీసుకురా. హ్యాపీ బర్త్డే టు మీ. Guys, view నేను ఏమైతే తెలియదు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday. We came to a tower. Daddy, happy birthday. భయం అవుతుంది. గడలు పడతాయి when we are ఇట్లా మింగాలి. జనాలు ఉంటే బాగుంటుంది, మనమే సో గాయ్స్ ఇప్పుడు మేము రోప్ వే నుంచి శ్రీశైలంకి వచ్చినాము ఫ్యామిలీ అందరం కలిసి. పిలుస్తున్నారు. బోటింగ్ కూడా చేస్తున్నాం గైస్. ఫైనల్లీ బోటింగ్. ఫస్ట్ అయితే బోటింగ్ వద్దు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, వద్దు అని చెప్పేసి మేము రోప్ వే కన్ఫర్మ్ చేసుకున్నాము. లేదంటే ఫస్ట్ నుంచి మాకు బోటింగ్ మీదే ఉండే, అది వద్దు అన్న కన్ఫర్మ్ అయిన తర్వాతనే మేము రోప్ వే ఎంచుకున్నాము. కానీ కిందికి రోప్ వే నుంచి కిందికి వచ్చేసరికి కింద బోటింగ్ కూడా అందరు నార్మల్గానే చేస్తున్నారు, ఫ్లో కూడా ఎక్కువ లేదు అనేసరికి వి డిసైడెడ్ టు డూ బోటింగ్ ఆల్సో. సో అందుకని చెప్పి మళ్ళీ బోటింగ్ కూడా వెళ్ళాం. ప్లీజ్ లుక్ అట్ ద వ్యూ, ఎంత బాగుంది. చాలా బాగుంది. దిగు దిగు నువ్వు దిగు, నేను వీడియో తీస్తున్నా. ఏ టర్న్ చేస్తుండు గట్టిగా. బాగుంది. బోట్లో ఉండి 5 minutes కూర్చున్నాము. దాని తర్వాత వచ్చి ఇక్కడ నిల్చొని ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తుండే. ఇది సేమ్ పాపికొండల వ్యూ లెక్కనే అనిపించింది నాకైతే. బేసిక్గా అక్కడ ఎవరిని నిల్చొని లేకుండే, ఈవెందో మేము చెప్పినాం అనమాట, మేము ఇట్లా వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతున్నాం అంటే ఓకే అన్నారు. సో అందుకని వీడియో క్యాప్చర్ చేసినాను. మేమైతే బోటింగ్ చేసి వచ్చినాము. బోటింగ్ దగ్గర నేను ఆమె నిలబెట్టలేదని తగ్గేదే లేదనుకో. తిన్నారు కదా అంటే
గైస్ మేమైతే ఫైనల్గా రోప్వే కింద నుంచి మీదికి వెళ్ళిపోతున్నాము. సో టయర్డ్, హెక్టిక్ అయిపోయింది ఈరోజు డే కూడా. చాలా ఎక్సాస్ట్ డే అంటారు కదా, అట్లా అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ తిరిగి ఎంజాయ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఇట్లా కూర్చొని ఇది అవ్వాల్సి వస్తుంది. అక్కడ కూర్చున్నారు మమ్మీ అండ్ ఆల్సో ఇంకో జరుగు పప్పి ఇద్దరు అక్కడ కూర్చుని, మేము నలుగురం ఇక్కడ కూర్చున్నాం గాయ్స్. దాని తర్వాత మా ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాము. చెక్ పోస్ట్ దాటిన తర్వాత మాకు అక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళినాం అనమాట. సో వెళ్ళి కూర్చొని మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసినాము. సో నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఈ ట్రావెలింగ్లో మాకు ఫుడ్ అంతా బాగుంది అని చెప్పి ఇక్కడ బెడ్స్ కొట్టింది. ఇక్కడైతే ఫుడ్ అస్సలు బాగాలేదు. దాని తర్వాత ఇంకా అక్కడ నుంచి మెల్లిగా వెళ్ళి రింకు బర్త్డే కాబట్టి కేక్ తీసుకున్నాము. కేక్ తీసుకొని ఇంకా అందరం చాలా అలసిపోయినాము. అక్కడే కొంచెం రోడ్ స్ట్రీట్ లైట్ అక్కడ ఉన్న కాడ వెళ్ళి మంచిగా మేము కేక్ కట్ చేసినాం అనమాట రింకుది. ఎందుకంటే బేకరీ దగ్గరనే కట్ చేపిద్దాం అనుకున్నాము. అక్కడ లైటింగ్కి పురుగులు చాలా ఉండే, మళ్ళీ కేక్లో పడిపోతాయి అని చెప్పేసి మేమైతే వెళ్ళేసి మెయిన్ రోడ్ దగ్గర స్ట్రీట్ దగ్గర ఆగి అక్కడైతే మళ్ళీ కేక్ కట్ చేపించినాము. ఇంకా వీని బర్త్డే అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాము. మంచిగా శ్రీశైలం దర్శనం చేసుకున్నాము అండ్ అడ్వెంచర్స్ కూడా చేసినాం. చాలా బాగా అయింది ఈ ట్రిప్ అంతా కూడా. దాని తర్వాత మేము ఇంకా నాన్ స్టాప్ ఇంటికి వచ్చేసినాము, ఎక్కడ కూడా ఆగలేదన్నమాట. సో ఈ వీడియో ఇంతే, బాయ్.